రామ్జీపై గరం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, గాంధీ పేరు మార్పును తప్పుపట్టిన కాంగ్రెస్ మరియు విపక్షాలు. రాముడి నామాన్ని అపవిత్రం చేయొద్దు. వీళ్ళకి రామనామం మీద చాలా భక్తి వచ్చింది. రామనామాన్ని ఈ విధంగానే వాళ్ళు స్మరించారు. అందుకు మనం ముందుగా సంతోషించాలి. సో ఒక్కసారి వార్తల్లోకి వెళ్తే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా అని ఉండేది. దాన్ని రద్దు చేసి దాని బదులు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే సో విబిజీ రామ్జీని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం అంటే 16వ తేదీన ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. అయితే దీనిపై సోమవారమే అభ్యంతరం తెలిపాయంటే విపక్షాలు. ఎందుకంటే విపక్షాలు అభ్యంతరం తెలుపుతాయి, ప్రజలందరికీ తెలియాలి మేము మీకోసం పోరాడుతున్నాం, ఇలా చేస్తున్నాం అన్నట్టుగా. కాకపోతే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పార్టీలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు కీలకమైన సభా అధ్యక్షుడు సభా అధ్యక్షుడు అంటే మళ్ళీ స్పీకర్ అవుతారు. సభా నాయకుడితో పాటు అందరినీ కూర్చోబెట్టి ఈరోజు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, వీటి మీద చర్చించబోతున్నాం, వీటి మీద బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం, వీటి మీద అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కావాలంటే వీళ్ళు ఒక పేపర్ కూడా ఇస్తారు. దీని మీద ఎలా ఫైట్ చేయాలి, దీని మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, దీన్ని ఎలా అడ్డుకోవాలి, మంచిదైనా కానీ మనం ఇది వీళ్ళకి పేరు వచ్చేస్తుంది కాబట్టి మనం అడ్డుకోవాలి, ఇట్లా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ ఈ 33 బిల్స్ ఏవైతే ప్రవేశపెట్టాలనుకుందో అందులో ఇదొకటి. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు అంటే ప్రధానంగా ఇండియా కూటమి. ఇక్కడ చూడొచ్చు మనం ములాయం సింగ్ యాదవ్ గారు కానీ అలా ప్రియాంక గాంధీ గారు కానీ ప్రముఖులందరూ కూడా గాంధీ ఫోటోను పెట్టుకొని గాంధీ మీద, మహాత్మా గాంధీ మీద ఉన్న ప్రేమని, అలాగే రామనామా మీద ఉన్న ప్రేమని కూడా ఒలకబోస్తున్నారు, మనకి కనిపిస్తుంది. సభా కార్యకలాపాల జాబితాలో ఈ అంశాన్ని చేర్చినప్పుడే సోమవారమే అభ్యంతరం తెలిపిన విపక్షాలు. చూడండి, సభా కార్యకలాపాల జాబితాల్లో ముందు చెప్పారు కదా. అయితే సోమవారం అభ్యంతరం తెలిపిన విపక్షాలు వరుసగా రెండో రోజు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. ముందుగా జాతిపిత పేరును తొలగించి తర్వాత మొత్తం పథకానికే మంగళం పాడేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశాయి. అంటే మన దగ్గర కొన్ని కూడా చట్టాలు కూడా రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చున్న ఆప్షన్ ఉంది కాబట్టి మనకు బెటర్గా ఉంది. కానీ లేదంటే కొన్ని సవరణలు అప్పటి తరంలో ఎలా ఉన్నాయో ఇప్పటికి అవే కొనసాగించేలాగా కొన్ని జరుగుతున్నాయి. వాటి వల్ల ఇప్పటి జనరేషన్కి, పైగా జంజీ అనే చెప్పుకుంటున్న ఈ జనరేషన్కి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒకప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. వాడు మనకు ఆ పథకం కానీ ఇచ్చాడంటే, లేదంటే ఆ లోన్ ఇచ్చాడంటే అదే 10,000 మనకి అంటారు. ఇప్పటికీ పెద్దలు పాతకాల మనుషులు అదే 10,000 అంటే సగటు మనిషి జీవితం 3 రూపాయలకి 5 రూపాయలకి పరిమితం అయిపోతున్న నెలసరి జీతం నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ టైంలో 10,000 అంటే 10,000 అంటే ఎంత అంటే వాడికి ఒక 100 కోట్లు వాల్యూ అనమాట. అలాంటి రోజుల్లో 10,000 అనేది ఒక అంశం ఉండేది. అలాంటి కాన్సెప్ట్నే ఇంకా అదే 10,000 లాగా జైల్లో ఉండే జరిమానాలు కానీ, లేదంటే కోర్టు సమయం అయ్యే వరకు ఆవరణలో నిలబడండి, 500 పెనాల్టీ కట్టండి, ఈ రోజులు పోయాయి కదా. ఇంకా అవే కట్టండి అంటే ఏముంది? ఒక పెద్ద దొంగలకు, పెద్ద క్రిమినల్స్కి బెయిల్ రావాలి, పూచీకత్తు ఇవ్వాలని అంటే వాడికి 2 లక్షలు అంతా పెడుతున్నారు. కోట్లు మింగేవాడికి 2 లక్షలు పెద్ద లెక్క. ఆ 2 లక్షలు పూచీకత్తు పెట్టి ఒక లాయర్తోనో లేదా ఒక గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించిస్తే మేము ఇండియా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళము, ఎక్కడే ఉంటామని చెప్పి 2 లక్షల 2,000 కోట్లు దుబ్బేసేవాడికి 2 లక్షలు ఏముంది అంటే అలా ఆ పాత చింతకాయ పచ్చడినే వాడేస్తున్నారు. ఇంకా 10,000 ఉంటే గొప్ప అనుకునే రోజుల కాన్సెప్ట్ ఇది ఇంకా. సో అలాగా ఆ ముందుగా ఏదైతే ఇప్పుడు మనం కాన్సెప్ట్ అనుకుంటున్నామో అంత గొప్పగా ఫీల్ అయ్యి ఇంకా ఆ పథకాలు ఇదేదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అలాగే కాన్సెప్ట్లో ఉంచేలా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మంచిగా ఎండ్ కస్టమర్కి అంటే సగటు పౌరుడికి అది రీచ్ అయితే ఓకే, మధ్యలో రాబందులు తినేస్తున్నారుగా ప్రతి అధికారి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలి. నా మిత్రులు ఒకరు వాళ్ళ మదర్కి పెన్షన్ వస్తుందని తెలిసి ఆ పెన్షన్ పేపర్స్ని డిఏలు టీఏలు యాడ్ చేయాలంటే
అక్కడ ఉండే ఆ రెవెన్యూ అధికారో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ అధికారో ఎవడైతే ఉంటాడో వాడికి లంచం ఇవ్వాలంట. ఇస్తే వాడు ఆ డిఏ అవి యాడ్ చేస్తాడట. రిటైర్ అయిన వాళ్ళకి భర్త చనిపోతే భార్యకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి ఆవిడకి సుమారుగా డిఏ అన్నది కలిపి ఒక 2 లక్షల దాకా వస్తే అందులో 50,000 వాడికి ఇవ్వాలట. చూడండి, అంటే పథకాలు లాంటివి కొన్ని ప్రభుత్వం బాగా చేసినా ఎండ్ కస్టమర్కి వెళ్ళేసరికి ఏముండదు. ఐస్ మొక్క అలా మొక్క కరిపి ఒక నీటి బొట్టు మిగులుతుంది లాస్ట్కి. ఆ నీటి బొట్టు కూడా వాడికి వెళ్తుందో లేదో. సో అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇలాంటి పథకాల వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం సమీక్షించుకుంటే అదొక పెద్ద చరిత్ర అవుతుంది. సో ఇక్కడ ఈ విధమైన వాటిని కొంచెం పేరు మార్చి చేద్దాం అనుకున్న దానికి కూడా వీరు పేరు మార్చి పథకాన్నే తీసేస్తారు. ఎందుకంటే మా కాంగ్రెస్ హయాంలో పెట్టిన పథకం కదా, మీరు ఎలా తీసేస్తారు అనే ఉద్దేశం వాళ్ళది. ముందుగా జాతిపిత పేరును తొలగించి తర్వాత మొత్తం పథకానికే మంగళం పాడేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశాయి. మొత్తం పథకాన్ని లేపేస్తారేమో అని. కొత్త బిల్లులో రాముడి పేరు ధ్వనిస్తుండటంతో శ్రీరాముడిని అపవిత్రం చేయొద్దంటూ మరికొందరు సభ్యులు గట్టిగా గళమెత్తారు. అంటే ఇట్లా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి? జీ రామ్ జీ అంటే ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే రాముడికి అపవిత్రమా అంటే జనరల్గా మనుషుల పేర్లలో కూడా రాముడి పేరు కృష్ణుడి పేరు ఉంటుంది. ఆ పథకం పేరు అది పెడతారు. పెట్టినంత మాత్రాన అది అపవిత్రం అయిపోతుందా? కాదు కదా. అంటే ఏదో అక్కసుతో వెళ్ళగక్కాలి. రాముడి పేరు అపవిత్రం మీద ఇంత ప్రేమ ఏంటా అనుకున్నాను నేను. ఇక్కడ మ్యాటర్ చూస్తే ఇట్లా కనిపిస్తుంది. సమగ్ర పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. గాంధీ సిద్ధాంతాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. వాటి ఆరోపణలు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిప్పికొట్టారు. బిల్లును ప్రవేశపెడుతూ మహాత్మా గాంధీ అంటే తమకెంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం నమ్మడంతో పాటు ఆచరించి చూపిస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం ఉపాధి పెంపు కోసమే బిల్లు తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. ఇక్కడ మొదటి నుంచి కూడా కొన్ని దేశానికి నిజంగా దేశభక్తి ఉన్న ఇప్పుడు కూడా గాంధీని ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడలే. అందరూ చెప్పేది ఏంటంటే వందే మాతరం సంబంధించి కానీ వందే మాతలో కొన్ని లైన్స్ తొలగించబడ్డే, దుర్గామాతకు సంబంధించిన లైన్స్ కేవలం కొన్ని మతాలకి అది నచ్చక ఆ నోరు తిరగకో లేకపోతే ఉంటే నచ్చకో నెహ్రూ గారు చెప్పారని తొలగించారనే విపక్షాలు అధికార పక్ష వాళ్ళు చెప్పారు. అమిత్ షా గారు కూడా దానిపైన వివరణ ఇచ్చారు. ఎంతసేపు అక్కడ నెహ్రూ గారు మొదటి ప్రధాని ఎలా అయ్యారు, వల్లభాయ్ పటేల్ గారు అవ్వాలి, ఇట్లాంటి చాలా విమర్శలు ఉన్నాయి. వాటిని తిప్పుకుంటే తప్ప మహాత్మా గాంధీని ఎప్పుడూ కూడా ప్రభుత్వం కించపరచలేదు, తప్పుడు ధోరణిలో మాట్లాడలేదు, ఎక్కడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పైపెచ్చు స్వచ్ఛ భారత్కి మహాత్మా గాంధీ స్పెట్స్ని సింబల్గా పెట్టుకొని ఆయన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చే కొత్త నోట్ల మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మనే పెట్టారు తప్ప దాన్ని తొలగించలేదు. కొత్త నోట్ల మీద వాటి మీద కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేవి సింబల్. మీరు తక్కువ చేసిన ఎలా అంటారు? సో ఇక్కడ ఒకసారి మరలా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ గారు, ప్రియాంక వాద్రా అనాలేమో ఆవిడ్ని ఏమంటారో ఒకసారి చూద్దాం. బిల్లుపై వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతుండగా అధికార పక్షంలో కొందరు ఫ్యామిలీ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ మహాత్మా గాంధీ మా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, దేశంలో అందరి కుటుంబాల్లోనూ ఆయన సభ్యుడు, యావత్ దేశం అలాగే భావిస్తుందని తిప్పుకొట్టారు. మహాత్మా గాంధీ మన జాతి పిత, పేరును మార్చడం ఆయనకు అగౌరవపరచడమే అవుతుందని వాళ్ళ దీంట్లో వాళ్ళు చెప్పుకొచ్చారు. యాక్చువల్గా మహాత్మా గాంధీ వీళ్ళ ఇంటి పేరు ఎలా అయ్యింది, ఇందిరాగాంధీ ఎలా అయ్యారు, ఆవిడ నెహ్రూ గారు అమ్మాయి, పైగా ఆవిడ ఆయన పేరు ఎవరు ఏదో ఖాన్ను పెళ్లి చేసుకున్నారు, గాంధీ ఎలా అవుతారు, పెళ్ళైన తర్వాత భర్త పేరు అవుతుంది కదా, దత్తత తీసుకున్నారు కదా, ఏవో చాలా విమర్శలు ఉన్నాయి. అదొక పెద్ద సబ్జెక్టు. సో ఇప్పుడు ఆవిడ కూడా ఏం చెప్తుందంటే గాంధీ అని ఇంటి పేరు ఉన్నంత మాత్రాన మా కుటుంబ సభ్యుడేం కాదు, యావత్కు భారతావని కుటుంబ సభ్యుడు, అదంతా తెలిసిందే. దీంట్లో ఇలా పేరు మార్చడం వల్ల కొన్ని ఇప్పుడు ప్రాబ్లం ఏముంది? అలా అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే అబ్జెక్ట్ చేస్తున్నారో మన దగ్గర ఉండే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఒక పేరుని మార్చాలని అబ్జెక్ట్ చేస్తే చేయాలిగా. ఇప్పుడు బేగంపేటలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ పేరు ఎన్టీఆర్ ఎయిర్పోర్టు. ఎన్టీఆర్ దాని పేరు ఇప్పటికీ డొమెస్టిక్ అదే పేరు ఉంది, చాలామందికి తెలియదేమో. బట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి దాన్ని అదే ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎంత బాగుండేది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంది, ఒక ప్రైమరీ స్కూల్ ఉంది.
ప్రైమరీ స్కూల్ పేరు ఎన్టీఆర్ పాఠశాల అని ఉందనుకోండి, దాన్నే హై స్కూల్గా మార్చితే ఎన్టీఆర్ ఉన్నత పాఠశాలగా పేరు మార్చాలి, అంతే కదా. మళ్ళీ దానికి తీసేసి వెంటనే రాజీవ్ గాంధీ ఉన్నత పాఠశాలను ఎలా పెడతారు? అప్పుడు ఎందుకు వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఇట్లా అంటే చాలా సగటు పౌరుడు, సగటు ఓటర్ యొక్క ఆవేదన ఇది. నేను అనుకుంటున్నాను. అంటే నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చినవి కానీ, లేదా కొన్ని పుస్తకాలు రిఫర్ చేసినవి కానీ, కొన్ని కల్పితాలు అయితే అయి ఉండొచ్చు. కల్పితాలు 90% అయితే 10% మాత్రం వాస్తవం ఉంది. చరిత్ర దాయబడింది, చరిత్ర మార్చబడింది. ఎవరెవరైతే అప్పటి మనుషులు ఉన్నారో ఒక్కొక్కరుగా బయటకు వస్తుంది. కొన్ని చరిత్రలో చూస్తే అబ్బా ఎంత బాగుంది, వీళ్ళు ఎంత బాగా చేశారా, ఎంత మంచి పని చేశారా. నిజంగా అంత మంచి పని చేస్తే ఔరంగజేబు లాంటోడు అంత గొప్పవాడైతే, అక్బర్ లాంటోడు అంత గొప్ప రాజు అయితే, ఇవన్నీ శిస్తులు ఇవన్నీ కట్టినట్టుగా రీసెంట్గా ఎక్కడో పురావస్తు తవ్వకాల్లో కూడా ఆ శిస్తుకు సంబంధించిన ఒక శాసనం దొరికిందంట. మరి అది అబద్ధమా? లేదు పురావస్తు శాఖ అబద్ధమా? దాన్ని ఏదో అంటారు, ఏఎస్ఐ ఆ డిపార్ట్మెంట్ పేరు. సో అదే అబద్ధమా? ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటారు దాన్ని, అదే అబద్ధమా? సో ఎంత గొప్పగా చెప్పారంటే అక్బరు మతరహితంగా చూసేవాడు, దిన్యే ఇలాహి అని పెట్టాడు. ఏంటి పెట్టేది? మతం మార్పిడి చేసి కట్టకపోతే శిస్తులు కట్టేవాడు గొప్పవాడా? ఎట్లా ఎలా ఎలా చెప్పారు, ఎంత చెప్పారు అంటే లాజిక్ అడిగేసరికి ఇది చరిత్ర అబద్ధం అని తెలిసిపోవట్లే, లాజిక్ అప్లై చేస్తే. సో అట్లాగా ఇక్కడ గాంధీ సంబంధించి ఏదైతే పేరు మార్చారు అనేసి హడావుడి చేస్తున్నారో, బట్ ప్రభుత్వం ఎక్కడైతే మూడోసారి కూడా ఎన్డీఏ భాజపా భాగస్వామ్య పక్షాలతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలిస్తుందో దానికి వీళ్ళు ఏదో ఒకటి మచ్చ వెతకాలి కాబట్టి, తెలకాయితం తెలిసి మచ్చ వెతికిబెట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మరలా పార్లమెంట్లో మరొకసారి రభస జరిగింది. దానికి అమిత్ షా గారు లాంటి వాళ్ళు, కొంతమంది ఇంకొంచెం శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి కేంద్ర మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్ అటాక్ ఇస్తూనే వచ్చారు.